లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి దిగారు. బ్యాట్ గుర్తుతో పోటీ చేస్తున్న ఆమె ప్రజలకు వినూత్న హామీలతో ముందుకు వెళ్తూ విశేష ఆకర్షణగా మారారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను గెలిస్తే వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తాను అని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పటిష్టత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తాము అని పేర్కొన్నారు. పేద యువతి పెళ్లి 25,000 రూపాయల ఆర్థిక సహాయం, అంత్యక్రియలకు 16,000 రూపాయలు అందిస్తాము అని, మహిళలు, యువత, వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మేము రాజకీయాల్లో ఉన్నా లేకున్నా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలపై నేరుగా స్పందించే కౌన్సిలర్గా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తాను అని, అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. అభివృద్ధి, సేవ, నిజాయితీతో కూడిన పాలన కోసం బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని ఆయన ప్రజలను కోరారు. నమస్కారం అండి. నా పేరు గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి. నేను ఇస్నాపూర్ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీకు మా వార్డులో వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, ఏదైనా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఏవి లేకుండా చూసుకుంటానని కోరుతున్నాను. సీసీ రోడ్లు కూడా వేపిస్తానని కోరుతున్నాను. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకేసి గెలిపించాలని కోరుతున్నాను. మున్సిపాలిటీ పరిధిలోని ఈరోజు 16వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇంతకుముందు మా తమ్ముడు జైపాల్ రెడ్డి ఎంపీటీసీగా పోటీ చేశాడు. గతంలో మేము స్వల్ప మెజారిటీతో ఓడిపోయాం. అది అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూగా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకొని డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం గత 14 సంవత్సరాల నుంచి. కానీ మాకేంటంటే టీఆర్ఎస్ పార్టీకి జెండా మోసినాం 14 సంవత్సరాల నుంచి. కానీ పార్టీ గుర్తించలేదు మమ్మల్ని. ఎంతో కష్టపడ్డాం పార్టీ గురించి. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి చాలా పనులు చేశాం. మా తమ్ముడు ఆకస్మిక మరణం తర్వాత కంటిన్యూ చేసుకుంటూ వచ్చా 4 ఇయర్స్ నుంచి. మా దగ్గర జెండా మోసే వాళ్ళే లేరు ఇస్నాపూర్లో. అలాంటి నేను మా తమ్ముడు తర్వాత కంటిన్యూ జెండా మోసినా కానీ మాకు టికెట్ ఇవ్వలేకపోయారంటే చాలా బాధపడ్డాం. అయినా కానీ మాకేంటంటే ప్రజల్లో మద్దతు ఉంది. మేము కంటిన్యూగా ప్రజల్లో ఉంటున్నాం. ఏదో సంవత్సరానికి ఒకసారి 3 సంవత్సరాలకు వచ్చి ప్రజలకు వచ్చి ఆ సిచ్యువేషన్ మాకు లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి మాకు ప్రజల మద్దతు ఉంటుందని చెప్పి ఇండిపెండెంట్గా మేము వేయడానికి ప్రిపేర్ అయిపోయాం మేము. అందుకోసం ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని పరిధిలోని 16వ వార్డు వాళ్ళంతా మమ్మల్ని గుర్తించి మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేయగలని కోరుతున్నాను. గతంలో మేము పేద విద్యార్థులకు చదివించడం, కాలనీలో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని కాలనీలలో. మా సొంత ట్యాంకర్ పెట్టి వాటర్ సప్లై చేసినాం. తర్వాత కరోనా పీరియడ్లో దాదాపు 50 లక్షల రూపాయలతో అన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం. తర్వాత ఇది క్రికెట్, స్పోర్ట్స్ దాంట్లో కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాం. మేము ఎక్కువగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నాం. తర్వాత ఏంటంటే ఇది ఉత్సవాలకి, గణేష్ ఉత్సవాలు కానీ, దసరా ఉత్సవాలు కానీ ఏదైనా మా ఇంటి నుంచి కంపల్సరీ సహాయం, ఎవరు వచ్చినా రిటర్న్ పంపించకుండా మా ఇంటి నుంచి కంపల్సరీ సహాయం చేశాం. అది ఆ మద్దతు మాకు ఉంది ఇప్పటికీ ప్రజల్లో.